ప్రియుడి మోజులో జంట హత్యలు. 2 నెలల కింద భర్తని, ఇప్పుడు కూతురిని చంపేసిందట. బా, ఎంత ఘోరం. తండ్రి మృతిపై అనుమానంతో నిలదీసిన కూతురు ప్రియుడితో కలిసి బిడ్డను కూడా చంపేసి క్షుద్ర పూజల డ్రామా ఆడిందట. పోలీసుల విచారణలో నేరం అంగీకారం, నిందితుల అరెస్టు. భూపాలపల్లి జిల్లాలో ఘటన. అసలు ఎంత భయంకరమైన విషయం చూడండి. ఇది పెళ్ళి అయింది, బిడ్డ ఉన్నది, లవర్ దొరికిండు. భర్తను ఎట్లా చంపాలని ప్లాన్ చేసి భర్తను చంపేసిరు. చంపేసిన తర్వాత ఉన్నది బిడ్డ ఉన్నది కదా, మా తండ్రిని మా అమ్మనే చంపిందని బిడ్డకు అనుమానం వచ్చిందట. ఏం చేసిరు? ఇద్దరు కలిసి బిడ్డను కూడా చంపాలనుకున్నారు, బిడ్డను కూడా చంపేసిరు. ఎంత భయంకరం ఇది అసలు. ఇగో ఇంక ఈ ముసుగులు ఎందుకో వీళ్ళకి నాకు అర్థం కాదు. ఎస్పీ కిరణ్ ఖరే మీడియాకు వివరాలు వెల్లడిస్తున్నాడు. ప్రియుడి మోజులో పడి 2 నెలల కింద భర్తను హత్య చేసింది. ఈ విషయం 22 సంవత్సరాల కూతురికి తెలియడంతో ఆమెను కూడా చంపేసి డెడ్ బాడీని హైవే పక్కన పడేసిందట. అమ్మాయి పెద్ద అమ్మాయి కాబట్టి అమ్మాయికి అర్థమైపోయింది, వాడు వస్తుండొచ్చు పోతుండొచ్చు, ఇదే తేడా ఉన్నది, మా నాన్నను కూడా వీళ్ళే చంపి ఉంటారు. ఈ మధ్య పేపర్లలో కూడా పెద్ద ఎత్తున వార్తలు ఇవన్నీ చూస్తున్నాం కదా. అమ్మాయికి డౌట్ వచ్చింది. చివరికి పోలీసుల విచారణలో జంట హత్యల విషయం బయటపడింది. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితెల గ్రామంలో చోటు చేసుకున్నది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎస్పీ కిరణ్ ఖరే బుధవారం మీడియాకు వెల్లడించారు. ఆగస్టు 28వ తేదీన కమలాపూర్ క్రాస్ రోడ్ వద్ద హైవే పక్కన ఒక గుర్తు తెలియని యువతి డెడ్ బాడీ దొరికింది. మృతదేహం వద్ద క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. విచారణ అనంతరం మృతురాలని ఒడితెల గ్రామానికి చెందిన 22 ఏండ్ల కప్పల వర్షినిగా గుర్తించి తల్లి కవితకు సమాచారం ఇచ్చారు. తన కూతురిని గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజల కోసం చంపేశారంటూ కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 2వ తేదీన కాటారం సిఐ నాగార్జునరావు గంగారం క్రాస్ రోడ్ వద్ద వెహికల్స్ చెక్ చేస్తున్న క్రమంలో కొయ్యూరు నుంచి కాటారంకు టీవీఎస్ ఎక్సెల్ పై వెళ్తున్న కవిత మరో వ్యక్తి పోలీసులను చూసి వెహికల్ వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. చివరికి ఇద్దరిని పట్టుకొని విచారించగా భర్త కుమారస్వామి, కూతురు వర్షిని చంపినట్లుగా ఒప్పుకున్నారట. కవిత కాళ్ళు పట్టుకోగా రాజ్కుమార్ గొంతు నులిమిండట. ఒడితెల గ్రామానికి చెందిన కప్పల కుమారస్వామి మొదటి భార్య చనిపోగా 24 ఏండ్ల కింద కొయ్యూరు మండలం తాడిచెర్లకు చెందిన మాదరవేణి కవితను పెళ్లి చేసుకున్నట. ఫస్ట్ భార్య చచ్చిపోయిన తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారికి 2 కూతుర్లు ఉన్నారట. రెండో కూతురు హన్సిక పెళ్లి చేసుకొని వెళ్ళిపోగా పెద్ద కూతురు వర్షిని పేరెంట్స్తోనే ఉంటున్నది. 5 ఏండ్ల కింద కుమారస్వామికి పక్షవాతం రాగా ఇంట్లోనే ఉంటున్నాడు. 3 ఏండ్ల కింద కవితకు ఒడితెల గ్రామానికి చెందిన జంజర్ల రాజ్కుమార్తో వివాహేతర సంబంధం ఏర్పడ్డది. ఈ విషయం కుమారస్వామికి తెలియడంతో ఇంట్లో తరచుగా గొడవలు జరిగేవి. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని రాజ్కుమార్తో కలిసి కవిత ప్లాన్ చేసింది. జూన్ 25వ తేదీన మధ్యాహ్నం వర్షిని లేని టైంలో రాజ్కుమార్ను కవిత ఇంటికి పిలిచింది. కుమారస్వామి కాళ్లను కవిత పట్టుకోగా రాజ్కుమార్ గొంతు నులిమి చంపేసిండు. తర్వాత రాజ్కుమార్ను అక్కడి నుంచి పంపించేసిన కవిత అనారోగ్యంతో కుమారస్వామి చనిపోయాడని బంధువులను నమ్మించి అంత్యక్రియలు కూడా కంప్లీట్ చేసింది. యూట్యూబ్లో చూసి క్షుద్ర పూజల సీన్ క్రియేట్ చేసిరట. పోలీసులను డైవర్ట్ చేసేందుకు క్షుద్ర పూజల సీన్ క్రియేట్ చేయాలనుకున్నారు. యూట్యూబ్లో క్షుద్ర పూజలకు సంబంధించిన వీడియోలు చూసి డెడ్ బాడీ పైన పసుపు కుంకుమ చల్లి నిమ్మకాయలు ఉంచిరట. చుట్టూ మేకులు కొట్టిరట. అయినా భయం వదలకపోవడంతో ఇద్దరూ కలిసి మహారాష్ట్ర వెళ్ళి ఏదో ఒక పని చేసుకుని బతకాలని ప్లాన్ చేసుకున్నారట. బుధవారం ఇద్దరూ కలిసి వెహికల్ వదిలేసి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించగా కుమారస్వామి వర్షిని చంపింది తామే అని ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. హత్య కేసును ఛేదించిన డీఎస్పీ సూర్యనారాయణ, సిఐ నాగార్జునరావు, ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అయితే అమ్మాయిని ఎందుకు చంపింది అంటే తండ్రి మృతిపైన నిలదీసిందట కూతురు. తల్లి ప్రవర్తన పైన వర్షినికి అనుమానం వచ్చి ఆమెను నిలదీసింది. రాజ్కుమార్ తరచుగా ఇంటికి రాకుండా అడ్డుకోవడంతో వర్షిని కూడా చంపాలని ప్లాన్ చేసింది. ఈ విషయం రాజ్కుమార్కు చెప్పింది. ఇద్దరూ కలిసి ఆగస్టు 2వ తేదీన అర్ధరాత్రి నిద్రపోతున్న వర్షిని కూడా గొంతు నులిమి చంపేశారు. డెడ్ బాడీని సంచిలో మూటగట్టి ఇంటి వెనక పొదల్లో దాచారు. 3వ తేదీ రాత్రి ఆ మూటను గ్రామ శివారులోని గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక దుబ్బగట్టు చెట్ల పొదల్లో పడేశారు. వర్షిని గురించి బంధువులు అడగడంతో వారికి అనుమానం రాకుండా చిట్యాల పోలీస్ స్టేషన్లో ఆగస్టు 6వ తేదీన వర్షిని కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు పెట్టారు. గుట్టలో దాచిన డెడ్ బాడీని 2 రోజులకు ఒకసారి రాజ్కుమార్ వెళ్ళి చూసి వచ్చేవాడట. ఆ డెడ్ బాడీని చూసొచ్చేటోడట.
శవం ఎవరికైనా కనిపిస్తే అనుమానం వస్తుందని రాజ్ కుమార్ భయపడ్డాడు. దీంతో ఆగస్టు 25వ తేదీన రాత్రి 7 గంటలకు డెడ్ బాడీని యూరియా బస్తాలో వేసి టీవీఎస్ ఎక్సెల్ పైన కమలాపూర్ క్రాస్ రోడ్ దగ్గర కాటారం వైపుగా వెళ్లే నేషనల్ హైవే పక్కన పడేసి ఈ క్షుద్ర పూజల డ్రామా ఆడిరట. ఎంత ఘోరమైన విషయం ఇది. కన్న కూతురు భర్తను చంపింది, నవమాసాలు మోసి కన్ని 22 ఏళ్ళు పెంచిన బిడ్డను కూడా చంపింది. ఏం ఘోరం ఇది. ఇప్పుడు ఏమైంది మరి ఆ సంగతి? పోయింది, జైలు ఉన్నది, కథం అయిపోయి జీవితం క్లోజ్ కదా. కేసు నిరూపణ అవుతుంది, లైఫ్ పడుతుంది. అంటే మనం దొరుకుతామని ఇది దీంట్లో కూడా తప్పులు చేస్తున్నారు. దొరకకుండా ఉండమని ఎట్లా అనుకుంటారో అర్థం కాదు. ఏది ఏమైనా దొరుకుతారా బాబు. ఇట్లాంటివి ఏదైనా తప్పులు చేస్తే 100కు 100% దొరుకుతారు. దొరకకపోవడం అనేది ఉండదు.